నమస్కారం. నా పేరు సింధు. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్ 4 న్యూస్. ఏపీ ఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏపీ ఎస్ఆర్టీసీ చైర్మన్ మాలా కొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ ఇప్పుడే లాభాల బాటలో పడుతుందన్నారు. కార్మికుల సహాయ సహకారాలు ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. ప్రయత్నాలు ఫలించకపోవడం ఆర్టీసీలో ఉన్నటువంటి కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానం ఏంటి అనే దాంతో కొంత మేరకు ఆర్టీసీ ఒక రకంగా మనుగడ సాగిస్తూ వచ్చింది. కానీ విడిపోయినటువంటి రాష్ట్రంలో కొత్త రాజధానులు ఉండేటి దానికి కావాల్సినటువంటి ఆర్థిక ప్యాకేజీలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అందరూ కలిపి సమిష్టిగా డైరెక్టర్ వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ పద్మాకరరావు గారు 66వ ఆవిర్భావ సందర్భంగా మన కుటుంబ సభ్యులందరినీ తెలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంతకు ముందు ప్రారంభోత్సవ ఉపన్యాసంలో పద్మాకరరావు చాలా విషయాలు మీకు వివరించారు. నేను అనుకోవడము ఇంతకు ముందు జరిగినటువంటి రాష్ట్ర విభజనలో 1 సంవత్సరం కాలంలో మనము బిల్డింగ్ తయారు చేసుకోవడము, అక్కడి నుంచి ఇక్కడ రావడము ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇంత తొందరగా ఇది ఒక ఛాలెంజ్ అని అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది చదివేటువంటి ఆఫీసెస్ లేవు. కొన్ని గుంటూరులో ఉన్నది, కొన్ని ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి, కొన్ని గొల్లపూర్లో ఉన్నది. మన దగ్గర ఆఫీసులు సుమారు 10 ఆఫీసులు దగ్గరే ఉన్నాయి. సో ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసుకొని త్వరగా చేసుకోవాలి ఇక్కడ రావడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ నేను అనుకుంటున్నాను. దాన్ని మనం చాలా వరకు అధిగమించాము. మనకి రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా మన ఆర్టీసీ పూర్తిగా విభజన జరగలేదు. మనకు ఆశపాసులు కానివ్వండి, డీమెన్షన్ కానీ, ఎందుకంటే మనకు కొన్ని విషయాల్లో తేడా ఉన్నది. ఈ మధ్యనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఒక బోర్డు మీటింగ్ జరిగి వాటిని చేయాల్సిన అవసరం ఉన్నది. అది గవర్నమెంట్లో కొన్ని విషయాలు వేరే విషయాలు కూడా ఉంటే వాళ్ళు చర్చిస్తున్నారు. ఇవన్నీ కూడా త్వరగా ఒక కొలికి వచ్చి మనం పూర్తిగా ఈ విడిపోయిన తర్వాత మనం పూర్తిగా ఈ ఆర్టీసీ అనేది ఇంకా పూర్తిగా విడిపోయిన తర్వాత మనకు అక్కడ ఇంకా కొన్ని ఆఫీసులు ఉన్నాయి. మన లీగల్ ఆఫీస్ కానివ్వండి, ఎస్ఆర్టీసీ కానీ, ఎస్పీటీ కానీ ఇంకా కూడా హైదరాబాద్లో కానీ అవన్నీ మనకి ఇక్కడికి వచ్చి పూర్తిగా సంస్థ పూర్తిగా ఇక్కడ పనిచేసినప్పుడు మనకి మన సమస్యలు కూడా తీరుతాయని అనుకుంటున్నాము. ఈ ప్రజా రవాణా సంస్థలో ఇప్పుడు నేను ఏఎస్ఆర్టీ ఉపాధ్యక్షుడుగా ఉన్నాను. అందువల్ల మన దేశంలో సుమారుగా 62 ఎస్టీస్ ఉన్నాయి, స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ ఉన్నాయి. సుమారు 18 లక్షల బస్సులు తిరుగుతున్నాయి. ఈ 18 లక్షల బస్సుల్లో ఈ 62 కలిపితే కేవలం 1,50,000 మాత్రమే. అంటే ప్రజా రవాణాలో ప్రైవేటు భాగస్వామ్యం ఎక్కువ ఉన్నారు. అంటే 16,16 లక్షల బస్సులు ప్రైవేట్ రంగంలో ఉంటే కేవలం 1,50,000 బస్సులు మాత్రమే గవర్నమెంట్ రంగంలో ఉంది. అంటే మంది చాలా ఇన్సిగ్నిఫికెంట్ పోర్షన్, చాలా చిన్నది అన్నట్టు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు దేశంలో. ఇక గవర్నమెంట్లో ఉన్న ఎక్కడ ఉన్నాయంటే ఇది ఈ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చిన రాష్ట్రాలు, మన పాత అండర్వేర్ స్టేట్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, కొంచెం మహారాష్ట్ర, ఈ జిల్లా కొద్దిగా గుజరాత్లో కూడా ఉంది. ఈ స్టేట్స్లోనే ఉన్నాయి ఎక్కువగా ఎస్టీస్. మిగతా స్టేట్స్లో ఎస్టీస్ చాలా స్టేట్స్ అసలు లేదు. మధ్యప్రదేశ్ అసలు ఎస్టీస్ లేనే లేదు. అన్నింటిలో దేశాలు ఉన్నాయి కదా. రాజస్థాన్లో కొంచెం చిన్నగా నడుస్తూ ఉన్నది. ఎక్కడన్నా ఉన్నా కానీ చిన్న చిన్న 4 బస్సులు 5 బస్సులు
కొంచెం యూపీలో ఉన్నది. కానీ యూపీలో సగం కాంట్రాక్ట్ కార్మికులు. ఈ 62లో కొంచెం ప్రాఫిట్లో లేదంటే ఒక యూపీఎస్ ఆఫీస్ మాత్రమే ప్రాఫిట్లో ఉంది. ఆ ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉందంటే నేను యూపీ ఎగ్జిక్యూటివ్ ఫిబ్రవరిలో వాళ్ళని అడిగాను. వాళ్ళు ఇచ్చింది ఏమిటంటే మా దగ్గర 50% ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అందువల్ల వాళ్ళకి జీతాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా మార్జిన్ ప్రాఫిట్ ఉంది, ఒక 100 కోట్ల రూపాయల ప్రాఫిట్ ఉన్నది. మిగతా ఎక్కువ ఎస్టీస్ అనేది కూడా అంత ఎంతో లాస్ట్లో ఉన్నట్టుంటే ఏ ఎస్టీ కూడా ప్రాఫిట్లో లేవు. ఇంకా కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇబ్బంది కూడా ఆర్థికంగా నడిపించడానికి మన ఎంపీ గారు కృషి చేస్తారు. కనీసం ఈ నారాయణ సరే సొసైటీకి ఉన్నటువంటి బకాయి కనీసం సొసైటీ నుంచి అప్పులు తీసుకోవాల్సినటువంటి వాళ్ళ సంఖ్య మీద కదా డబ్బులు చేసిన పెట్టేలా మిగిలినప్పుడు మీ దగ్గర ఉన్నా కూడా దాన్ని మాకు వడ్డీకి ఇచ్చినా కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా కార్మికులు పోగు చేసుకున్నటువంటి డబ్బుల మీద మాత్రం ఇక నుంచైనా కొంచెం రిలీఫ్ ప్రకటిస్తారేమో మాకు అనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. ఏదైనా ఇవాళ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. మా ముందున్నటువంటి 2 లక్షణాలు ప్రభుత్వం ఏ రకంగా సరే ఆర్థికంగా ఈ ప్రజా రవాణాన్ని కాపాడాలి. ఈ ప్రజా రవాణాన్ని కాపాడకపోతే ఇవాళ మనకు ఉన్నటువంటి ప్రాథమిక అంచనాలు ఒక 2000 ప్రైవేటు కాంట్రాక్ట్ క్యారేజెస్ ఇవాళ రాష్ట్రంలో డైరీ క్యారేజెస్గా బలవంతంగా రౌడీ జంతువులతోటి తిరుగుతూ ఆర్టీసీకి రోజుకి 4 కోట్ల రూపాయల ఆదాయాన్ని కొనగొడుతున్నారు, దాన్ని చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు లాభాల సమస్య ఆపాలంటే మనం అందరూ అనుకుంటే అదే రోజు ప్రైవేట్ బస్సుల్ని డైరీ క్యారేజెస్ ఎక్కడ ఆగితే ఆపేయారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి, ప్రజల యొక్క పరిస్థితి ఏంటి, లాభాలు వస్తే ఇక్కడే కూడా మన ఎస్పీ గారు అటువంటి వాళ్ళు ఊరుకోరు, మన దగ్గర రాజకీయాలు చేస్తారో లోపడతారు. కాబట్టి ప్రభుత్వమే రోజు చేసుకోవాలి. అక్రమ రవాణాన్ని అంటే ఆర్టీసీ రూట్లో తిరుగుతున్నటువంటి అక్రమ రవాణా కాబట్టి వాళ్ళు జోలు ఉంచుకోవడానికి వెళ్ళలేదు. ఇవాళ 4 కోట్ల రూపాయలు రోజుకి ఏం చెప్పిందంటే సుమారు 1200 కోట్ల రూపాయలు సమకాలకు వచ్చిందంటే అదే ఆర్టీసీకి ఆదాయం వస్తే ఆర్టీసీ ట్యాక్సుల ప్రభుత్వానికి చేస్తారు. ఈ ప్రైవేట్ అక్రమ రవాణాలు ఈ రోజుకి వస్తున్నటువంటి 4 కోట్ల రూపాయలు 4 పైసలు కూడా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారని చెప్పి అంటే అక్రమ మార్గంలో వెళ్ళినటువంటి వాడే అక్రమ మార్గంలో వెళ్ళిపోతుంది. అక్రమ వాళ్ళ ఆర్టీసీకి వచ్చిందంటే ఆర్టీసీ కార్మికులు కుటుంబాలు పడితే బాగుపడతాయి. పల్నాడు ప్రాంతాన్ని హార్టికల్చరల్ హబ్ గా తయారు చేసేందుకు ప్రభుత్వ అధికారులు కలిసి పనిచేయాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హార్టికల్చరల్ వల్ల రైతులు లాభాల బాటలో పడే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జలసిరిపై ప్రజలు ఆసక్తి చూపుతున్నందుకు అభినందనీయమన్నారు. అలాగే రావడం కానీ ఈ రూరల్ మండలం మన ఫస్ట్ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రభుత్వానికి ఎలా సంపాదరావు గారి యొక్క దీవెనతోటి మరి చంద్రబాబు గారు మా ఇంటికి వచ్చి హార్టికల్చర్ పంటను పండించడానికి అనువైనదిగా గుర్తించడం జరిగింది జిల్లాధికారులు. మరి కలెక్టర్ గారు కూడా గతంలో చాలా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సందర్భం ఇప్పుడు రైతు లాభసాటిగా ఉండాలి, రైతు ఆర్థిక ప్రగతి సాధించడం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అందుకోసం ఆ ప్రాంతం ఎంతో అనువైనది హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి. దీనివల్ల రైతులకి చాలా ఎకరానికి ₹1,00,000 పైన కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జలసిరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్కీము ఎంతోగానో బాగా ఉపయోగపడతా ఉంది. ఇంకా కొంతమంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు ఎన్టీఆర్ జలసిరి కావాలని. వారిని కూడా అనుమతించాల్సిందిగా శాంక్షన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు హార్టికల్చర్ హబ్గా చేయాలంటే దానికి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించాలి, పండ్ల మొక్కలు వేయాలి,
అప్పుడే రైతులకి ఆదాయం లక్షల్లో వస్తుంది. అందుకోసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క సహకారం కూడా కోరుతున్నాం. అంటే ఈ ఇద్దరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది టీం ఉన్నారు, హార్టికల్చర్లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరూ కలిసి ఒక టీం వర్క్ చేస్తేనే ఒక కన్వర్షన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే రైతులకి బాగా ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడానికి. అలాగే దీంట్లో ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళ యొక్క సహకారం కూడా చాలా అవసరం ఉంది. అంటే పీడీ గారు సహకారం అందిస్తున్నారు, కానీ టీం తక్కువ ఉన్నారు. కొంచెం ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందో, వర్క్ ఎక్కువ ఉందో, ఇప్పుడు ఒక 10,000 ఎకరాలు హార్టికల్చర్ ఏరియాగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. వీళ్ళకొండ బొల్లాపల్లి మండలం ఏరియాలో తీర్చిదిద్దాలి. అక్కడ ఎక్స్ట్రా టీం కావాలి, ఎక్స్ట్రా స్టాఫ్ కావాలి, ఎన్ఆర్ఈజీఎస్ కూడా అదనపు స్టాఫ్ కావాలి. అలా కొంతమంది ఏఈలు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎంపీఓని కొంతమందిని డిప్యూటేషన్ మీద అక్కడ వర్క్ చేయించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఎక్కువ వర్క్ ఉందో కన్వర్ట్ చేస్తే ఎక్కడ వస్తుందో అక్కడ ఎక్కువ టీం కావాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుతున్నాం. అలాగే తొందరలోనే ఒకటి దీని మీద మంచి రివ్యూ డేట్ కూడా కావాలని చెప్పేసి కోరుతున్నాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి ఆశయాల్ని సహకారం చేస్తాం. పల్నాడు ప్రాంతం అంతా కూడా హార్టికల్చర్ హబ్గా మేము టీం వర్క్ చేసి అధికారులకు పూర్తి సపోర్ట్ ఇస్తాం, టీం వర్క్ చేస్తాం అధికారులతో కలిసి. దీన్ని ఒక ఎగ్రేగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి అధికారులు కోరుతున్నాను. స్పెషల్ టీంని మాకు ఎక్స్ట్రా టీంని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. డ్రిప్ ఇరిగేషన్ పెట్టించాక ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ పెట్టించాం కొన్ని పొలాల్లో 40 నుండి 50% అదనం దిగుబడులు వచ్చినాయి. చిల్లీస్ కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా 40 నుండి 50% అదనపు దిగుబడులు వచ్చినాయి. కొంచెం వాటర్ స్కేర్సిటీ ఉన్న కానీ ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రైతు దిగుబడి పెరగడం వల్ల ఆదాయం పెరుగుతుంది. మరి ఈ డ్రిప్ ఇరిగేషన్ బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మెట్ట ప్రాంతాల్లో దీన్ని బాగా ప్రోత్సహించాలని చెప్పేసి అధికారులు స్పెషల్ ఫోకస్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు రాకముందే జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించడం న్యాయమైన పద్ధతి కాదని వైసీపీ జెడ్పీటీసీ సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు బైకాట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదన్నారు. మూడు సంవత్సరాల నుంచి జెడ్పీటీసీ సర్వసభ్య సమావేశాలు అలాగనే స్టాండింగ్ కమిటీలు జరగడం జరుగుతుంది. ఏ రోజు కూడా కనీసం 100 కిలోమీటర్ల నుంచి రావటం పోవటం ఇదే జరుగుతుంది. కానీ ఏ రోజైనా మేము ఇచ్చిన సమస్యలకు కానీ మండలాల్లో ఉన్న సమస్యలను కానీ ఏ అధికారి కానీ ఏ అధికారులు కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎందుకయ్యా అంటే అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండా కూడా గతంలో జన్మభూమి కమిటీగా మొన్న నియమించిన వాళ్ళు ఏది చెబితే అది జరగడం జరుగుతుంది. అలాగనే గత 3 సంవత్సరాల నుంచి నీరు చెట్టు కార్యక్రమం కింద 2 సంవత్సరాల నుంచి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయని ఎన్నో తడవలు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అలాగనే విజిలెన్స్ వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది. గత సర్వసభ సమావేశంలో మంత్రి గారు కలెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు. ఇట్లా జరిగింది. 72 పంటలకి ఇరిగేషన్ డిపార్ట్మెంటు 2,70,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది, బిల్లులు చేయడం జరిగింది. అదే మా మండలంలో ఎంఆర్ఓ గారిని అడిగితే వీటికి సంబంధించిన సర్వే నెంబర్లు ఇవ్వమంటే అసలు దాచిపల్లి మండలంలో కొంటలే లేవని ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక అధికారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 72 కొంటలు చేయడం జరిగింది. అలాగనే మేము 2,70,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగిందని మాకు అధికారికంగా ఇవ్వడం జరిగింది. అదే ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు 72 కొంటలకి అధికారులు ఎక్కడైతే ఉండే సర్వే నెంబర్లు ఇచ్చేలేమని జరిగితే అసలు కొంటలే లేవని ఎండార్స్మెంట్ ఇవ్వటం ఎంత దుర్మార్గమో ఇదే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ రోజుకి గత 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి అయితే మంత్రి గారికి అయితే విన్నవించుకోవడం జరిగింది. ఇంతవరకు కూడా ఏ రోజు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ వాళ్ళని విజిలెన్స్ వ్యవహారం కానీ ఎవరు కూడా ఏమి పట్టించుకొని దాఖలాలు అందుకు కాబట్టి ఈరోజు ఎంత చేసినా కూడా ఏమీ పట్టించుకోని పరిస్థితిలో మేము ఈరోజు జెడ్పీ నుంచి బాయ్కాట్ చేయడం జరుగుతున్నది.
ఏపీ మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు సమ్మెబట్ట పట్టారు. జీవో నంబర్ 279, 159, 160లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్మికులను రోడ్డుపాలు చేసి ప్రజలపై పన్నుల రూపంలో భారం వేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపంలో విజ్ఞప్తులు చేశాం, ధర్నాలు. ఎందుకంటే ఇలాంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చాలా సార్లు చేశాం, మేము చెప్పేస్తాం, నిరసన కార్యక్రమాలు చేశాం. గతంలో ఈ విధంగా హామీ ఈ రోజు ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఈ 279 లేకపోతే ప్రజలకు కానీ లోకల్గా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు కానీ ఎవరి కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పని చేయాలో, ఎంత పని చేయాలో, ఎంత వేతనం ఇవ్వాలో రేపు 279 జీవోని అమలుపరిచి ఇవన్నీ కూడా 3 రోజుల గతంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ 157 జీవోలు అమలుపరిచేదానికి తీసుకుపోతే మనం 3 రోజుల సమయం పిలిపించిన తర్వాత 3 రోజుల క్రితం మున్సిపల్ కార్మికులు కూడా చేస్తామని కార్యాలయాన్ని ముట్టడి చేశాం. అనేక పద్ధతుల్లో చేసినప్పటికీ కూడా ఆందోళన చేస్తున్నప్పుడు, ఉద్యమాలు చేస్తున్నప్పుడు చర్చలకు ఆహ్వానించి తప్పకుండా మేము ఉపసంహరిస్తామని చెప్పి హామీలు ఇచ్చి తర్వాత తప్పిడి కాకుండా తమ పనితీరు చేసుకుంటూ పోతూ ఈ మార్చి, ఏప్రిల్ నుండి 279 జీవో అమలు కోసం అక్కడక్కడ టెండర్లు కూడా పిలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మటానికి వీలైనటువంటి పరిస్థితుల్లో ఈ 3 రోజుల సమ్మె ప్రథమ కార్యక్రమంగా మనం ఇవ్వటం జరిగింది. మనం సమ్మెను పిలిపించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు సాయంత్రం మళ్ళా చర్చలకు ఆహ్వానించింది. నిన్ననే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రితో అన్ని కార్మిక సంఘాలు కూడా నిన్న ఈ టైంలో కార్యాలయ సెక్రటరియట్లో సమావేశమయ్యాం. కార్మిక శాఖ మంత్రి, లేబర్ కమిషనరు, ఇంకా అనేక మంది అధికారులతో నిన్న సమావేశం జరిగినప్పుడు రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు 3 రోజుల పాటు సమ్మె చేయబోతా ఉన్నారు. మేము 279 జీవోలు ఉపసంహరిస్తామని అన్ని కార్మిక సంఘాల నాయకులు ఉన్నాం. ఇక్కడ మీరు హామీ ఇస్తే మేము రేపు జరగబోయేటటువంటి సమ్మెని వాయిదా వేసుకుంటామని నిన్న కార్మిక శాఖ మంత్రికి చెప్పాం. ఆయన చాలా లైట్ గా తీసుకున్నాడు, సమ్మె చేయబోతారా వీళ్ళని. కానీ ఈ రోజు తెలుస్తా ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70-80 వేల మంది కార్మికుల్లో 60 వేల మంది పైగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పనులు మానేసి ఈ 3 రోజుల సమ్మెలో పాల్గొన్నటువంటి విషయం ప్రభుత్వానికి ఇప్పటికి అర్థమైంది. అర్థమైన వెంటనే రేపు సాయంత్రం మళ్ళీ 5 గంటలకి ట్రేడ్ యూనియన్ నాయకులందరూ, మున్సిపల్ నాయకులందరూ కూడా రమ్మని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.